ఫ్రెండ్స్, డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తున్నాను. ఆన్లైన్ లో ఏదైనా సరే పర్చేజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను చాలా సార్లు చెప్పాను. మళ్ళీ నేను కూడా పర్చేజ్ చేశాను. మళ్ళీ నాకు కూడా ఒక డిఫెక్టివ్ ప్రోడక్ట్ వచ్చింది. దాని గురించి మీ దగ్గర మాట్లాడుతున్నాను. ఇదే డిజిటెక్ రింగ్ లైట్ 12C. ఇది యాక్చువల్లీ ఎప్పుడు 1200 రూపాయల ప్రైస్ ఉండేది. ప్రస్తుతానికి 200 రూపాయలు తగ్గింది, 1000 రూపాయలు అని నేను కూడా తీసుకున్నాను. రింగ్ లైట్ వరకు ఓకే, బాగుంది, చాలా అంటే చాలా బాగుంది రింగ్ లైట్. రింగ్ లైట్ కి సంబంధించిన కొన్ని డెమోస్ కూడా నేను మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను. లైవ్ లో కూడా రింగ్ లైట్ ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తాను. రింగ్ లైట్ కంటే ముందు ఇందులో వచ్చిన స్టాండ్ చూపిస్తాను. ఇది ఒక 5.5 ఫీట్ హైట్ ఉంటుంది. హైట్ కూడా ఓకే, కానీ ఇందులో బెల్ట్ కొట్టి సరిగ్గా లేదు. ఫస్ట్ టైం ఓపెన్ చేశాను, రెండోసారి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసేటానికి ఇక్కడ కనిపిస్తుంది చూడండి స్క్రూ. ఇది యాక్చువల్లీ లోపల ఉండాలి. రెండోసారి ఓపెన్ చేసేటానికి బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది టైట్ అవ్వడం లేదు, తిరుగుతుంది అంతే. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో చూడవచ్చు, మీకు చూపిస్తాను. ఇక్కడ మేబీ వీడియో క్లారిటీ లేకపోవచ్చు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడ చూశారు కదా, ఫస్ట్ టైం స్టాండ్ సెట్ చేశాను. రెండోసారి హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అని స్క్రూ ఓపెన్ చేస్తే స్క్రూ ఓపెన్ అయిపోయింది. ఇదే ఫ్రెండ్స్ దీని స్క్రూ. యాక్చువల్లీ ఈ స్క్రూ అనేది ఈ హోల్ లోపల ఉండాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ హోల్ లోపల ఉండాలి, ఈ పైన కనిపిస్తున్న స్క్రూ అనేది. కానీ బ్రేక్ అయిపోయింది. రొటేట్ చేస్తున్నాను, బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేసింది. చూడండి ఇక్కడ ఎలా క్రాక్ ఇచ్చిందో. దీనివల్ల ఏమవుతుందంటే వెయిట్ పడినప్పుడు ఈ స్టాండ్ సరిగ్గా నిల్చోవడం లేదు. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇలా ఉండాలి. ఇక్కడ మనం టైట్ చేసుకోవచ్చు. ఇదేమవుతుందంటే వెయిట్ పెడితే చూడండి ఎలా అలా కింద కూర్చుంటుంది. టైట్ చేసుకుందామంటే మనకి ఇక్కడ క్రాక్ ఇచ్చేసింది. ఇలా కూర్చుంటే కాని పని, మనకు హైట్ ఇబ్బంది అవుతుంది. ఇది కూడా మనకు సరిగ్గా బెల్ట్ కొట్టి సరిగ్గా లేదనమాట. ఇది టైట్ అయితేనే ఈ బేస్ ఏదైతే ఉందో ఇలా నిలబడుతుంది స్ట్రైట్ గా. ఇది టైట్ అవ్వటం లేదు, ఇది నిలబడటం లేదు నేల మీద. పైన బరువుకి ఏమవుతుందంటే ఇలా వంగిపోవడం, లేకపోతే ఇలా వంగిపోవడం, ఎక్కడైతే బ్యాలెన్స్ గా ఉండదో అక్కడ వంగిపోతుంది. సో ఇందులో మైనస్ పాయింట్ ఇది ఒకటి. దీన్ని ఫోల్డ్ చేసేస్తున్నా. తీసుకోకపోవడం మీకు ఇష్టం, బట్ నాకు ఇలా జరిగింది. తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఆలోచించండి. నేను రింగ్ లైట్ చాలా రివ్యూ చూశాను, తీసుకున్నాను. రింగ్ లైట్ వరకు నో ప్రాబ్లము, బట్ స్టాండ్ లో మాత్రమే నాకు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాను. దీని రీప్లేస్మెంట్ మాత్రమే ఉంది, 10 days రీప్లేస్మెంట్ చేసుకోవాలి. మరి మంచి స్టాండ్ వస్తుందో లేదో కూడా తెలియదు. యాక్చువల్లీ ఇది రింగ్ లైట్. ఇందులో మైనస్ పాయింట్ ఇంకొకటి ఏమంటే ఇది, దీన్ని ఎలా కావాలో రొటేట్ చేసుకోవచ్చు. ఇలా రొటేట్ చేసుకుని మనం ఇక్కడ మొబైల్ పెడితే ఏమవుతుందంటే ఆ మొబైల్ 200 గ్రామ్ వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ కి ఏమవుతుందంటే ఇది ఇలా బెండ్ అవుతుంది. సో ఇది స్ట్రైట్ గా నిలబడదు. ఫ్రెండ్స్, మీరు వీడియోలో చూడవచ్చు ఆ ఫోన్ అనేది కిందకి ఎలా వంగిందో. ఇలా వంగితే మనిషి అనేవాడు ఎలా రికార్డ్ చేసుకుంటాడు చెప్పాను కదా. బరువు అనేది పెరిగితే ఆటోమేటిక్ గా ఆ సెల్ ఫోన్ మౌంట్ ఏదైతే ఉందో అది కూడా వంగిపోతుంది. మీరు కింద చూడండి, ఇది దీని పరిస్థితి. ఎందుకో చెప్పండి, ఇక్కడ లేదు, ఇక్కడ బయటకు వచ్చేసింది, విరిగిపోయింది. ఆ వెయిట్ అనేది తట్టుకోలేక అది ఏమైపోయిందంటే ఇలా కిందకి వచ్చింది. ఇది కూడా చూడండి మౌంట్ ఎలా ఉందో, సెల్ ఫోన్ ఎలా ఉండిందో. సెల్ ఫోన్ ఎలా ఉండాలి, స్ట్రైట్ అంటే ఇలా ఉండాలి. మనం ఇక్కడ మొబైల్ పెట్టుకొని వీడియో చేయాలి అనుకుంటే 100% వర్కౌట్ అవ్వదు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఒకవేళ మీరు గనక ఇక్కడ ఫోన్ పెట్టుకొని వీడియోస్ చేయొచ్చు అనుకుంటే మాత్రం దయచేసి దీన్ని తీసుకోకండి. ఎందుకంటే ఇది అంత వెయిట్ తట్టుకోదు, ఇది బెండ్ అయిపోతుంది. ఈ స్టాండ్ ఒకటి, ఇదొకటి, ఇందులో ఇవి రెండు మైనస్ పాయింట్ అని చెప్తున్నాను. ఇక లైట్ బాగానే ఉంది. ఇందులో 3 కలర్స్ అయితే ఉంటాయి, వైట్, వాము, ఓషియన్. ఇక్కడ మనకు బటన్ ఇచ్చారు, ఆన్ ఆఫ్. ఇందులో 10 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే లైట్ ఎక్కువ చేసుకోవచ్చు, అలా 10 స్టెప్స్ వరకు ఉంటుంది. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. యాక్చువల్లీ వైర్ లెంత్ కొద్దిగా తక్కువ ఉంది, అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఆన్ చేశాను కదా, ఇది వైట్. ఇప్పుడు కలర్ మార్చుకుందాం. ఇది ఓషియన్, ఇది వామ్. 3 కలర్ లైట్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ఆల్రెడీ ఎక్కువ ఉంది. ఇక్కడ మైనస్ నొక్కుతున్నాను చూడండి, తగ్గడం మీరు గమనిస్తారు. ఫేస్ పెట్టుకుంటాను.
పెంచుతున్నాను. లైట్ చేంజ్ చేస్తాను. వైట్ పెట్టుకున్నాను, తగ్గిస్తున్నాను, పెంచుతాను. ఈ లైట్స్ కు 6 months వారంటీ ఇచ్చారు. లైట్ బాగానే ఉంది. బట్ ఇలాగే పట్టుకుని మనం మాట్లాడలేము కదా. ఎక్కడ పెట్టుకున్నాం, ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. ఓన్లీ స్టాండ్కు ఫిట్ చేద్దామంటే స్టాండ్ సరిగ్గా లేదు. ఈ లైట్ ఉంచుకొని దీన్ని పంపలేము కదా, వేరేది పోవని. అందుకే రీప్లేస్మెంట్ చేస్తున్నాను. వస్తుంది అనే హోప్ అయితే ఉంది. ఎందుకైతే నేను కూడా 10 days రీప్లేస్మెంట్ ఉంది అన్న తర్వాతే దీన్ని తీసుకుంటున్నాను. ఇదే కాదు, ఏదైనా కావచ్చు. మీరు తీసుకునే ముందు ఒకసారి ఆలోచించి ఆన్లైన్లో తీసుకోండి, ఎక్కువ ప్రైస్ పెడుతున్నారు అంటే. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ గా డిజిటెక్ 12C గురించి ఈ రోజు అయితే నేను వీడియో చేయడం జరిగింది. ఉన్నట్టుండి చెప్పాను. మేబీ నా ఫేస్ సరిగ్గా లేకపోవచ్చు, అడ్జస్ట్ అవ్వండి. ఈ ఎవ్వరి మనోభావాలు దెబ్బతీయని కాదు, ఎవరిని అవమానపరచాలని కాదు, ఒక అవగాహన అంతే. అవగాహన తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి అంతే. అంతకుమించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ.